హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వ్లాగ్లో నేను చెప్పాను కదా, మేము నాసిక్ అండ్ త్రయంబకేశ్వరం వెళ్ళొచ్చామని. సో ఆ ప్లేసెస్ అని సక్సెస్ఫుల్గా విజిట్ చేసిన తర్వాత రూమ్కి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. మేము వచ్చేపాటికి నైట్ 10 అయిపోయింది. సో దారిలోనే అందరూ నిద్రపోయాం అండ్ కరెక్ట్గా 10కి అయితే ఇక్కడ దించేశారు. సో దిగిన వెంటనే ఆకలి వేస్తుంది, ఒక పక్క నిద్ర వస్తుంది. మేము స్టే చేసే ఆశ్రమం ఎదురుగానే మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట, అంటే ఆంధ్ర వాళ్ళ రెస్టారెంట్స్. సో ఇంకా అక్కడే నైట్ టైం టిఫిన్ తినడం బెస్ట్ అనిపించి ఇడ్లీ అయితే తినేసాం అందరము. సో కర్రీస్, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అసలు తినలేము, ఆ కర్రీస్ మనం అసలు తినలేము కాబట్టి వాళ్ళకి వచ్చి స్వీట్ టేస్ట్ చేస్తారు. ఇంకా వెంటనే తినేసి అయితే రూమ్స్కి అయితే వచ్చేసాము. ఇంకా అందరూ ఫ్రెష్ అయ్యారనమాట. ఇంకా కాసేపు అలా వాకింగ్ చేద్దామని బయటకు వచ్చాము. ఈ ఆశ్రమంలో ఫెసిలిటీస్ ఏంటి అంటే, చిన్నపిల్లలకి అయితే ఇలా ప్లే గ్రౌండ్లా ఉంటుందన్నమాట. సో అక్కడ వాళ్ళు ఆడుకునే దానికి చాలా ఉంటాయి. సో మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసాము, మళ్ళీ ఇదే ఫస్ట్ టైం చూడడము. అందుకనే మాకు కూడా కాసేపు ఆడుకోవాలనిపించింది. మా అన్నయ్య వాళ్ళతో సహా మేమందరం ఆడుకున్నాం అనమాట ఇక్కడే. నాకెందుకు ఇవి చూడంగానే ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చదివిన అవన్నీ గుర్తొచ్చాయన్నమాట, ఓల్డ్ మెమరీస్ అన్నీ. సో కాసేపు ఇక్కడే ఎంజాయ్ చేసాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోవాలి మేము, మా ఊర్లకైతే వెళ్ళిపోవాలి. ఈ నైట్ ఒక్కటే మేము ఇక్కడ ఉండడానికి ఉంటుందన్నమాట. సో ఎర్లీ మార్నింగే మనము రూమ్ మొత్తం వెకేట్ చేసి వెళ్ళిపోవాలి. సో మేమేమనుకున్నామంటే మళ్ళీ మనము షిరిడి అయితే రాలేం కాబట్టి ఎర్లీ మార్నింగే లేచేసి దర్శనం చేసుకొని తర్వాత వచ్చి రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. సో అందుకే నిద్రపోవడం ఎందుకు, అందరం మేలుకొనే ఉంటే టైం ఎలాగో అయిపోతుంది కదా అనుకున్నాము. అందుకే కాసేపు ఆడుకుందాం అని చెప్పి ఇక్కడే స్టే చేసాము. అండ్ ఇక్కడ జిమ్ చేసే వాళ్ళకి కూడా జిమ్ చేసుకునే ఫెసిలిటీ ఉందన్నమాట. బట్ అంతలా ఎవరు చేయర్లేండి, ఎందుకంటే మహా అంటే 2-3 డేస్ వస్తారు, అది కూడా అన్ని ప్లేసెస్ అండ్ దర్శనం కోసమే సరిపోతుంది. అందుకే నాకు ఇక్కడైతే చాలా బాగా నచ్చింది, అక్కడే ఉండాలనిపించింది. అక్కడ టీ కూడా ఓన్లీ 2 రూపీస్ అండి. టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు, అంత బాగున్నాయన్నమాట టీ. నాకు ఆల్రెడీ టీ హ్యాబిట్ ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా నేను టీ అయితే కంపల్సరీ తాగాల్సిందే. అండ్ ఈ రూమ్స్ అయితే నేను చూపించలేదు కదా ఇంతవరకు. ఇది షిరిడి స్టే ఆశ్రమం అనమాట. చాలా బాగుంది మెయింటెనెన్స్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఫైనల్గా ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసాము, ఎలాగోలా నిద్రపోయాము బట్ లేయాలి కాబట్టి లేచేసాము. ఇంక ఇప్పుడు దర్శనానికి వెళ్ళి ఇంకా రిటర్న్లో మళ్ళీ మన ఊరికైతే వచ్చేయాలన్నమాట. ఇంక అందరూ నిద్రపోతున్నారు, ఎందుకంటే ఒక 4-5 డేస్ నుంచి సరిగా నిద్ర లేదు. లేట్ నైట్ పడుకోవడం, ఎర్లీ మార్నింగ్ లేట్ చేయడం వల్ల నిద్ర సరిపోలేదు. మా అన్నయ్య వాళ్ళైతే నిద్రపోతూనే ఉన్నారు. ఇంకా మేము వరకు రెడీ అయిపోయి మా అన్నయ్య వాళ్ళని లేపాము. ఇంకా వాళ్ళు కూడా రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళాము. బట్ ఇప్పుడైతే నేను ఎలాంటి వీడియో తీయలేదు, మొబైల్స్ రూమ్లోనే పెట్టి వెళ్ళిపోయాం కాబట్టి. అండ్ షిరిడి టు విజయవాడ ట్రైన్ అయితే ఉండింది, టైంకి ఎలాగోలా రీచ్ అయిపోయాము, ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా ఇక్కడ నుంచి జర్నీ అయితే స్టార్ట్ అయింది. బట్ కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే అక్కడ అన్ని డేస్ ఉండి బాగా ఎంజాయ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నాం కాబట్టి. అండ్ ఎంతమందికి జర్నీలో సాంగ్స్ వినడం అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము, అలా సాంగ్స్ వింటే ఎంత లాంగ్ అయినా వెళ్ళిపోతాను నేను. సో ఇంత మినీ వ్లాగ్, నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.